అండ్ వర్క్ కానీ ఏదైనా మీటింగ్కి కానీ వెళ్ళేటప్పుడు ఐస్ క్యాచ్ చేసే విధంగా మనం మేకప్ ఉండడానికి మనము మేకప్ కాస్మెటిక్స్ ప్రొడక్ట్స్ని యూస్ చేస్తాం. సో అవి ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టర్ ఆఫ్ మిలన్ కలర్ కాస్మెటిక్స్ అన్నీ కూడా మీకు ఎటువంటి కెమికల్స్ కానీ ఏమీ ఉండవు. ఓకే, మీన్స్ స్కిన్కి హామ్ అయ్యే కెమికల్స్ అనేవి ఉండవు. అండ్ అలాగే ఇవి యూస్ చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అస్సలు రాదు. ఓకే, దీన్ని రెగ్యులర్ యూసేజ్ కింద యూస్ చేయొచ్చు అండ్ అలాగే పార్టీ వేర్ వాడుకోవచ్చు కూడా. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే బ్యూటీ విత్ ఎంపవర్మెంట్. సో అండ్ నెక్స్ట్ మన వెస్టీజ్లో ఎక్కువగా ఉమెన్స్కి ఎక్కువ సపోర్ట్ చేయడం అనేది జరుగుతుందండి. అండ్ అలాగే ఉమెన్ ఎంకరేజ్ చేయడం కోసం ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎవ్రీ సిటీలో ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అది ఎప్పుడు అంటే మే 20 5/20 ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఆల్ వెస్టీజ్ లేడీస్ వెల్కమ్. దీనికి ఎవరైనా రావచ్చు. టికెట్ ప్రైస్ వచ్చేసి 275 రూపీస్ ఉంటుంది. మీరు పే చేసిన 275 రూపీస్కి గాను మీకు టీషర్ట్ అనేది కాంప్లిమెంటరీగా వస్తుంది. సో ఈ మీటింగ్ ఎక్కడ ఉంటుందంటే విజయవాడలో జరుగుతుందండి మే 20 మార్నింగ్ 9:30కి. ఓకే, సో 275 రూపీస్ తప్ప మీకు ఇంకా ఏ ఛార్జెస్ అనేవి ఉండవు. ఆ 275 రూపీస్ మనం టికెట్ తీసుకున్నందుకు కంపెనీ టీషర్ట్ అనేది మనకి ఫ్రీగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆ రోజు మనకి దీపక్ సార్ ఫస్ట్ టైం మనకి విజయవాడ రాబోతున్నారండి ఓన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం. సో ఫస్ట్ టైం మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో జరుగుతుంది. సో మీరు ఇప్పటి నుండే ప్లాన్ చేసుకోండి మే 20 విజయవాడ రావడానికి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను పర్సనల్గా కాంటాక్ట్ చేయండి. ఫుల్ స్క్రీనేనండి, మీకు ఫుల్ స్క్రీన్ కనిపించట్లేదా? సో మేకప్ అసలు ఏం చేస్తుంది? మేకప్ వేసుకోవడం వల్ల మనం ఫేస్ మీద ఉన్న స్పాట్స్ని కనిపించకుండా కవర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన ఫేస్ మీద స్పాట్స్ ఉన్నాయి, లేదా ట్యానింగ్ ఉంది, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంది అంటే మనం సడన్గా ఏదైనా పార్టీకి వెళ్ళాలి, లేదా సడన్గా ఏదైనా మీటింగ్ అటెండ్ అవ్వాలి, లేదా మనమే మీటింగ్ చేయాలి అన్నప్పుడు మన ఫేస్ మీద ఇన్స్టెంట్గా పోలేవు కదా. మనం ఏదైనా ప్రోడక్ట్ వాడితే దానికి కొంచెం టైం పడుతుంది అది కంప్లీట్ రిజల్ట్ అనేది రావడానికి. ఓకే, సో అదే ఇన్స్టెంట్గా మనకు కావాలన్నప్పుడు మనం ఏం చేయాలి, మేకప్తో మనం మన ఫేస్ మీద ఉన్న ఇంపర్ఫెక్షన్స్ అన్నీ కవర్ చేసుకోవచ్చు. లైక్ పింపుల్స్ కానీ, ఏజ్ స్పాట్స్ కానీ, బ్లెమిషెస్ కానీ, అన్ఈవెన్ స్కిన్ టోన్ కానీ, డార్క్ సర్కిల్స్, కళ్ళ కింద నల్ల మచ్చలు, ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, సో మేకప్తో ఎలా చేంజ్ అవుతారు చూసారా? విత్ మేకప్, వితౌట్ మేకప్. సో మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ కావచ్చు, మన ఫేస్ మీద ఉన్న ఆయిలీనెస్ కావచ్చు, సో ఇదంతా కూడా మనం మేకప్తో కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా లుక్ ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఆయిలీనెస్, అన్ఈవెన్ స్కిన్ టోన్, అది మొత్తం ఇక్కడ అంతా క్లియర్ అయిపోయింది. ఓకే, సో మేకప్ చేసుకోవడం వల్ల అసలు ఏంటి బెనిఫిట్ అంటే మెయిన్లీ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఎందుకంటే మనం లుక్ అనేది ఎప్పుడైతే పాష్గా మనం వెళ్ళే వాతావరణానికి తగ్గట్టుగా మనం తయారై ఉంటాము, సో అప్పుడు మనకి మనలో ఉన్న కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అదే మనం ఒక పెద్ద మీటింగ్కి వెళ్తున్నాం, అక్కడ అందరూ బాగా వెల్ గ్రూమ్డ్ అయ్యి బాగా మేకప్ అది చేసుకొని మంచిగా హెయిర్ స్టైల్ చేసుకొని నీట్గా డ్రెస్సింగ్ చేసుకొని మనం నార్మల్గా డైలీ వేస్లో వెళ్ళిపోయాము అని అనుకోండి, సో మనకేంటి కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. వాళ్ళందరూ తయారయ్యారు, మనం అంతే. సో జస్ట్ ఆ కాన్ఫిడెన్స్ని మనం ఇంక్రీజ్ చేసుకోవడం ఎలా అంటే మేకప్ ద్వారా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎవరైనా మేకప్ చేసుకోవచ్చు అండి. అది న్యాచురల్గా కనిపించాలంటే మనం న్యాచురల్ టోన్లో చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువగా
ఫుల్గా ఇక్కడ చూసినట్టు ఐని హైలైట్ చేసుకోవాలి, ఇలా చేసుకోవాలన్నా మనం మిస్టర్ ఆఫ్ మిలన్ కాస్మెటిక్స్తో మనం మేకప్ చేసుకోవచ్చు. ఓకే, సో మన దగ్గర ఉన్న మేకప్ రేంజ్ ప్రొడక్ట్స్ ఇది నోట్ చేసుకోండి. మన దగ్గర ఏ కేటగిరీస్ మేకప్ రేంజ్ ఉన్నాయండి? స్క్రీన్ అందరికీ కనిపిస్తుందా? జస్ట్ ఏ మినిట్. ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందా? ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందా అండి? ఓకే, సో ఇది మెయిన్, ఇవి నోట్ చేసుకోండి. మన వెస్టీజ్లో మిస్టర్ ఆఫ్ మిలన్ కాస్మెటిక్స్లో ప్రీమియం కలర్ కాస్మెటిక్స్ రేంజ్ అండి. మిస్టర్ ఆఫ్ మిలన్ అనేది ఏంటంటే ప్రీమియం కలర్ కాస్మెటిక్స్. ఇవి ఏంటంటే క్రూయల్టీ ఫ్రీ అండ్ హలాల్ సర్టిఫైడ్. సర్టిఫికేషన్స్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. క్రూయల్టీ ఫ్రీ, హలాల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. అండ్ అలాగే ఇవి లాంగ్ లాస్టింగ్ ఉండే ప్రొడక్ట్స్, అంటే మేకప్ చేసుకుంటే ఎక్కువసేపు స్టే ఆన్ ఉంటుంది. ఇందులో కొన్ని ప్రొడక్ట్స్ మనకి వాటర్ ప్రూఫ్ ఉంటాయి, ఓకే, స్వెట్ ప్రూఫ్ ఉంటాయి, అండ్ అలాగే లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. ఓకే, ఇందులో వచ్చేసి మీకు టోటల్ 5 కేటగిరీస్ ఉంటాయి. ఓకే, ఫేస్, ఐ, లిప్, నెయిల్, యాక్సెసరీస్. సో ఫేస్ కేటగిరీ అంటే ఏమేమి ఉంటాయండి? ఫౌండేషన్స్, కాంపాక్ట్స్, అలాగే బ్లష్ ఆన్స్, ఇవన్నీ కూడా. ఐ కేటగిరీ అంటే ఐలైనర్, కాజల్, మస్కారా అండ్ అలాగే ఐ షాడోస్. లిప్ కేటగిరీస్కి వచ్చేసరికి లిప్స్టిక్స్, నార్మల్ లిప్స్టిక్స్ ఉంటాయి, లాంగ్ లాస్టింగ్ రోజు మొత్తం స్టే ఆన్ ఉండే లిప్స్టిక్స్ ఉంటాయి, అండ్ అలాగే వాటర్ ప్రూఫ్ లిప్స్టిక్స్ ఉంటాయి, అండ్ లిప్ గ్లాసెస్ ఉంటాయి, లిప్ బామ్స్ ఉంటాయి. అండ్ అలాగే నెయిల్స్లో ఏమేమి ఉంటాయి? మనకి షైనింగ్ నెయిల్ కలర్స్ ఉంటాయి, మ్యాటీ కలర్స్ ఉంటాయి, అండ్ అలాగే రెగ్యులర్ గ్లాసీ నెయిల్ పాలిషెస్ కూడా ఉంటాయి. యాక్సెసరీస్లో ఏమున్నాయండి? బ్రష్ సెట్స్ అవైలబుల్గా ఉంటాయి మనకి. ఇలాంటి బ్రష్ సెట్స్ అనేవి మనం మేకప్ వేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతాయి, కాబట్టి ఇవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో మనం కేటగిరీ వైజ్గా ఫేస్ మేకప్ చేసేటప్పుడు కూడా కేటగిరీ వైజ్గా చేసుకొని వెళ్తామండి. ఫస్ట్ ఫేస్ మేకప్ అంతా చేసుకున్న తర్వాత ఐ మేకప్, తర్వాత లిప్ మేకప్, ఇలాగా చేసుకుంటాం. ఓకే, సో ఫేస్ మేకప్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అసలు మనం ఏం చేయాలి? ఓకే, సో చూడండి, ఫేస్ మేకప్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ మన స్కిన్ని మనం ప్రెప్ చేసుకోవాలి. మీన్స్ స్కిన్ని రెడీ చేసుకోవాలి మేకప్ చేసుకోవడానికి. ఫస్ట్ స్కిన్ కేర్ రొటీన్ అనేది చేయాలి. ఓకే, సో సిటిఎం అంటాం, క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. సిటిఎం చేశాకే మనం ఏదైనా స్కిన్ మీద స్టార్ట్ చేస్తాం. సో క్లెన్జింగ్ మీన్స్ ఫస్ట్ అందరం కూడా డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో ఫేస్ని వాష్ చేసుకోవాలి. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వాడడం వల్ల ఆయిల్నెస్ క్లియర్ అవుతుంది, అండ్ అలాగే డీప్గా క్లీన్ అయిపోద్ది, ఇంకా మనకి క్లెన్జర్ మళ్ళీ అవసరం లేదు. సో స్టెప్ 1, డీప్ క్లెన్జింగ్ ఆయిల్. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఎలా వాడాలి? జస్ట్ ఆయిల్ పెట్టి ఒక 2-3 సెకండ్స్ మసాజ్ చేసి వెంటనే వాటర్తో కడిగేయాలి. అంతకంటే ఎక్కువసేపు ఆయిల్ని ముఖం మీద అస్సలు ఉంచకూడదు. ఆయిలీ స్కిన్ వల్ల అయితే కూల్ వాటర్తో కడగాలి, డ్రై స్కిన్ వల్ల అయితే గోరువెచ్చని నీళ్ళతో కడగాలి. ఓకే, ఈ పాయింట్స్ మర్చిపోవద్దు. అండ్ ఆఫ్టర్ దట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేసిన తర్వాత ఫేస్ని బాగా డ్రై చేసుకొని, అంటే ఏదైనా కాటన్ క్లాత్ కానీ టిష్యూ కానీ తీసుకొని ఫేస్ మొత్తం కూడా ఎక్సెసివ్ వాటర్ ఉంటుంది కదా, మొహం కడుక్కున్న తర్వాత నీళ్ళు ఉంటాయి కదా ముఖం మీద, ఆ నీళ్ళు మొత్తం తుడిచేసుకోవాలి. ఓకే, దాని తర్వాత మనం ఫేస్ మిస్ట్, రేడియంట్ గ్లో ఫేస్ మిస్ట్. స్టెప్ 2 ఏంటండి? రేడియంట్ గ్లో ఫేస్ మిస్ట్. సో ఈ మిస్ట్ అనేది జస్ట్ స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకొని 1 మినిట్ అలా వదిలేసేయండి. అది బాగా స్కిన్లో బ్లెండ్ అవుతుంది, లేదా మీరు ట్యాప్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇలాగా అంతే, అలా ట్యాప్ చేసి వదిలేయడమే, దాన్ని ఏం డిస్టర్బ్ చేయక్కర్లే. 1 మినిట్ అయిపోయిన తర్వాత మనం విటమిన్ సి సిరం ఉంది కదా, దీన్ని తీసుకుంటాం. విటమిన్ సి సిరంని ఇలా తీసుకొని జస్ట్ ఇందులో క్వాంటిటీ తీసుకొని
ఫోర్ హెడ్ మీద ఒక డ్రాప్, ఈ బుగ్గ మీద ఈ బుగ్గ మీద. సో 3 drops, ఓన్లీ 3 drops ఫేస్కి నెక్కి అప్లై చేసేసుకుంటాం. ఎన్ని చుక్కలండి? 3 చుక్కలు మాత్రమే ఫేస్కి నెక్కి అప్లై చేసుకుంటాం. సీరం ఎక్కువ రాయకూడదు, జస్ట్ ఇలాగా స్ప్రెడ్ చేసేయడమే. సీరం అప్లై చేసిన తర్వాత మీరు ఇంకాస్త స్కిన్ అనేది డ్రై అవ్వకూడదు, హైడ్రేటెడ్గా ఉండాలి అని అనుకున్నారు అనుకోండి, మీరు హైడ్రేషన్ క్రీమ్ కూడా వాడచ్చు. ఓకే, ఏంటంటే మేకప్ చేశాక స్కిన్ మనకి ప్యాచీగా కనిపిస్తుంది కదా, అలా కనబడకుండా ఉండాలంటే సీరం అయిపోయిన వెంటనే హైడ్రేషన్ క్రీమ్ కనిపిస్తుందా, ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్, ఇది బ్లూ కలర్లో ఉంటుంది. కొద్దిగా క్రీమ్ తీసుకొని సిరం రాసిన తర్వాత ఫేస్కి నెక్కి మొత్తం అప్లై చేసేసేయండి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్, ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం యూజ్ చేయాలి? బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఆర్ యూత్ ఎలిక్సర్. అంటే కొంతమంది బ్రైట్నింగ్ క్రీమ్ వాడుతుంటారు కాబట్టి వాళ్ళు బ్రైట్నింగ్ క్రీమ్ రాసుకోవచ్చు, కొంతమంది యూత్ ఎలిక్సర్ వాడతారు, వాళ్ళు యూత్ ఎలిక్సర్ రాసుకోవచ్చు. జస్ట్ నార్మల్గా క్రీమ్ అప్లై చేసేయడమే హైడ్రేషన్ క్రీమ్ తర్వాత. సో ఇక్కడతో స్కిన్ కేర్ అయిపోయింది. ఇప్పుడు మనం మేకప్కి వెళ్ళాలి. మేకప్కి స్కిన్ కేర్కి మధ్యలో బేస్ ఒకటి ఉంటుందండి, అదే ప్రైమర్. ఏంటి? ప్రైమర్. స్కిన్ ఫార్ములా 9 ప్రో పెప్ ప్రైమ్. చూడండి, స్టెప్ 1 డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. స్టెప్ 2 మనము ఫేస్ మిస్ట్ స్ప్రే చేయాలి. స్టెప్ 3 విటమిన్ సి సిరం రాసుకోవాలి. స్టెప్ 4 ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్ రాసుకోవాలి. స్టెప్ 5 బ్రైట్నింగ్ క్రీమ్ కానీ యూత్ ఎలిక్సర్ కానీ రాసుకోవాలి. స్టెప్ 6 స్కిన్ ఫార్ములా 9 ప్రో ప్రెప్ ప్రైమ్ రాసుకోవాలి. ఈ ప్రైమర్ రాయడం వల్ల అసలు యూజ్ ఏంటి జస్ట్ నేను చూపిస్తాను చూడండి. ప్రైమర్ అనేది యూజ్ చేయడం వల్ల ఇన్స్టెంట్గా స్కిన్ అనేది సాఫ్ట్ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ నేను జస్ట్ చిన్న హైడ్రేషన్ క్రీమ్ రాస్తున్నాను హ్యాండ్ మీద మీకు మామూలు చూపించడం కోసం. ఓకే, హైడ్రేషన్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత మీరు ఏం చేయాలి? బ్రైట్నింగ్ క్రీమ్ రాసుకుంటారు కదా, బ్రైట్నింగ్ క్రీమ్ ఆర్ యూత్ ఎలిక్సర్. దాని తర్వాత ప్రో ప్రెప్ ప్రైమ్ జస్ట్ పెట్టేసి బ్లెండ్ చేసేయడమే. సో ఇన్స్టెంట్గా స్కిన్ అనేది 1 స్టెప్ ఫెయిర్ వస్తుంది అండ్ అలాగే చాలా సాఫ్ట్గా కూడా కనిపిస్తుంది. ఓకే, సో మన స్కిన్ మీద రఫ్నెస్ ఎక్కడైనా ఉన్నా ఆ రఫ్నెస్ మొత్తం క్లియర్ చేసి స్కిన్ని స్మూత్గా చేయడానికి, మనం వేసుకునే మేకప్ ఎక్కువసేపు ఉండడానికి ఈ ప్రైమర్ హెల్ప్ అవుతుంది. ఓకే, ప్రైమర్ రాసుకున్న వెంటనే మనం మన షేడ్కి తగ్గ ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫౌండేషన్స్లో మీకు ఇలా 3 షేడ్స్ ఉంటాయండి, 001, 002, 003. సో 001 అనేది వెరీ ఫేర్ వాళ్ళకి, 002 అనేది దాని నెక్స్ట్ షేడ్, 003 అనేది మీడియం. సో ఇలా 3 షేడ్స్ ఉంటాయి. ఓకేనా? సో సపోజ్ నా షేడ్ 002 అయినా సరిపోతుంది, 3 అయినా సరిపోతుంది. సో మీరు దీన్ని జస్ట్ షేక్ చేసి ఫౌండేషన్ని కొద్దిగా క్వాంటిటీ తీసుకొని ఓకే జస్ట్ ఇలా పెట్టేసి, ఇలాంటి బ్లెండర్ ఒకటి తీసుకోండి, దీన్ని వెట్ చేసి వాటర్లో తడిపేసి పిండేసేయండి, అప్పుడు బాగా బ్లెండ్ అవుతుంది. ఆ తర్వాత ఇలా అప్లై చేసేయడమే. చూసారా? ఇలా న్యాచురల్గా కలిసిపోవాలండి, హెవీగా అస్సలు కనబడకూడదు, సేమ్ మన స్కిన్ టోన్కి తగ్గట్టుగా కలిసిపోవాలి ఫౌండేషన్ అనేది. సో ఇక్కడ నేను 002 ఫౌండేషన్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ కాంపాక్ట్ పౌడర్ వచ్చేసి నేను 002 కాంపాక్ట్ పౌడర్. ఫౌండేషన్ తర్వాత ఏం వాడతామండి? కాంపాక్ట్ పౌడర్. కాంపాక్ట్ పౌడర్ వాడడానికి మనకి బ్రష్ హెల్ప్ చాలా అవసరం. జస్ట్ బ్రష్ తీసుకొని కాంపాక్ట్ అప్లై చేసేయడమే. చూసారా, మ్యాటీగా ఫ్రెష్ లుక్ అనేది వస్తుంది. సో ఇది మనకి ఫేస్ మేకప్. ఇంకా ఏముంది ఫేస్ మేకప్లో పెండింగ్ అంటే బ్లష్ ఆన్. సో ఇది మీరు ఐ మేకప్ మొత్తం అయిపోయాక కూడా వేసుకోవచ్చు, లేదా
ముందుగా మనం బుగ్గలకి మాత్రమే జస్ట్ ఇలాగా ఈ యాపిల్ బోన్ ఏదైతే కనిపిస్తుందో దీన్ని యాపిల్ బోన్ అంటాం కదా, ఈ యాపిల్ బోన్ నుంచి ఇలా ఈ చీక్ బోన్కి మాత్రమే, అంటే ఈ కన్ను తీసుకోండి, ఈ సైడ్ పార్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మన బుగ్గ వరకు జస్ట్ ఈ బోన్ మీద, మనకి ఇక్కడ ఒక బోన్ ఉంటుంది కదా, ఈ బోన్ మీద మాత్రమే బ్లష్ ఆన్ అనేది అప్లై చేయాలి. జస్ట్ మీరు బ్రష్ తోటి కలర్లో డిప్ చేసి కలర్ అనేది ఇలా అంటుకున్న తర్వాత మన చీక్ మీద ఇలా అప్లై చేసేసేయడమే. ఓకే, సో లైట్ పింక్ కలర్ కనిపిస్తుంది, మరీ హెవీగా ఉండదు. ఇది 3-in-1 ఫేస్ ప్యాలెట్. కాంపాక్ట్ తర్వాత మనం ఏం వాడతాం, 3-in-1 ఫేస్ ప్యాలెట్. కాంపాక్ట్ తర్వాత ఏంటండి, 3-in-1 ఫేస్ ప్యాలెట్. దీన్ని మీరు కాంపాక్ట్ తర్వాత వాడచ్చు, మొత్తం మేకప్ అయిపోయి ఐ మేకప్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఐ మేకప్. సో ఫేస్ మేకప్ అయిపోయింది కదండి, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఐ మేకప్ చేసుకోవాలి. ఐ మేకప్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఏదైతే ఐ పార్ట్ సెలెక్ట్ చేసుకున్నామో, సో ఏదో ఒక ఐకి ఫస్ట్ మేకప్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఐ పార్ట్ దగ్గర ఐ షాడో ప్యాలెట్ మీ దగ్గర ఉంటే ఐ షాడో ప్యాలెట్లో మీకు నచ్చిన ఐ షాడో కలర్ ఫస్ట్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో లేదు మా దగ్గర ఐ షాడో లేదు అని మీరు అనుకున్నట్లయితే బ్లష్ ఆన్కి వాడిన కలర్ని మనం ఐ షాడో కింద వేసుకోవచ్చు. ఓకే, దాని మీద ఈ ఏదైతే బ్రాంజర్ ఉందో దాన్ని ఇలా వేసుకుంటే ఇక్కడ నా ఐ కనిపిస్తున్నట్టుగా మీకు షిమ్మరీగా కనిపిస్తుంది మేకప్ అనేది. సో ఫంక్షన్స్కి వాటికి వెళ్ళేటప్పుడు బాగుంటుంది. ఐ షాడో ప్యాలెట్ యూస్ చేయొచ్చు, లేదా బ్లష్ ఆన్ ప్యాలెట్ని ఐ షాడో కింద కూడా మనం వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఐబ్రోస్ ఫిల్ చేసుకోవడానికి మన దగ్గర ఐబ్రో డియో ప్యాలెట్ ఉంటుంది. ఐబ్రో డియో ప్యాలెట్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఐబ్రో డియో ప్యాలెట్. ఈ ఐబ్రో డియో ప్యాలెట్లో 2 కలర్స్ ఉంటాయండి. ఓకే, ఒకటి బ్లాక్ కలర్, ఇంకొకటి బ్రౌన్ కలర్. సో రెండు మిక్స్ చేసి కూడా మనం వేసుకోవచ్చు. జస్ట్ దీన్ని మిస్ట్తో స్ప్రే చేసేసి బ్రష్ మీద వెనకాతలి దువ్వినట్టు ఉంటుంది కదా, దాని మీద మిస్ట్తో స్ప్రే చేసేసి ఈ బ్రౌన్ కలర్ని బ్లాక్ కలర్ని లైట్గా మిక్స్ చేసి జస్ట్ ఇలా కోంబు చేసుకోవడమే మన ఐబ్రో మీద. దువ్వుకుంటే ఆ షేప్లో దువ్వితే చాలు. ఓకే, మన ఐబ్రో అనేది ఫిల్ అయిపోద్ది. ఐబ్రో మేకప్ అయిపోయిన తర్వాత మనం ఐలైనర్. ఐలైనర్ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మీరు పెన్ లైనర్ వాడుకోవచ్చు, అంటే స్కెచ్ లాగా ఉంటుంది. ఓకే, జస్ట్ ఇలా డ్రా చేసుకుంటే అయిపోతుంది. లేదా లిక్విడ్ ఐలైనర్ వాడుకోవచ్చు మిస్టర్ ఆఫ్ మిలన్లో. ఓకే, ఆర్ ఎల్స్ వెలీనోలో కూడా ఐలైనర్ ఉందండి. ఐలైనర్ పెట్టుకోవడం రాదు అనేవాళ్ళు వెలీనో ట్రై చేయండి, ఎందుకంటే బ్రష్ చాలా బాగుంది. ఎంత పెట్టుకోవడం రాని వాళ్ళైనా సన్నగా పెట్టుకోవచ్చు దీంతో. వెలీనో లిక్విడ్ ఐలైనర్. మొత్తం 3 ఐలైనర్స్ చూపించాను. పెన్ ఐలైనర్ ఒకటి, ఎంఓఎం, అదే ఎంఓఎం లిక్విడ్ ఐలైనర్ ఒకటి, వెలీనో లిక్విడ్ ఐలైనర్ ఒకటి. ఐలైనర్ అప్లై చేసిన తర్వాత మనం మస్కరా వేసుకోవాలి. ఇక్కడ మస్కరా కూడా మీకు 2 టైప్స్ ఉంటాయి, వాల్యూమైజింగ్ ఒకటి, షో టైం ఒకటి. సో వాల్యూమైజింగ్ మస్కరా అనేది ల్యాషెస్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు కనబడడానికి, షో టైం అనేది ఏంటంటే పొడుగ్గా అలాగే గ్లాసీగా కనబడడానికి హెల్ప్ అవుతుంది. మీకు ఏది కావాలంటే ఆ మస్కరా వేసుకోవచ్చు. మస్కరా మనం రెప్పలకి అప్లై చేస్తాం. మస్కరా వేసిన తర్వాత ఫైనల్గా కాటుకతో మనం ఇది వాటర్ లైన్లో పెట్టుకోవచ్చు అండి. 2-in-1 ఐ పెన్సిల్. కాటుకే కళ్ళ లోపల పెట్టుకోవచ్చు, కళ్ళ పైన లైనర్ కింద కూడా దీన్ని వాడచ్చు. ట్రూ డిఫైన్ ఐలైనర్ పెన్సిల్ అంటాం దీన్ని. ఓకే, ఇది 2 విధాలుగా వాడచ్చు. చాలామందికి బేసిక్ కాజల్ మాత్రమే తెలుసు ఇది, సో అందరికీ ఇదే తెలుసు. బట్ మీరు ట్రూ డిఫైన్ ఐలైనర్ పెన్సిల్ వాడి చూడండి, కాటుక మనకి కిందకి అస్సలు స్ప్రెడ్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు మనకి ఐ మేకప్ కూడా అయిపోయింది. నెక్స్ట్ లిప్ మేకప్కి ఏం చేస్తారు, ఫస్ట్ లిప్ బామ్ కానీ లిప్ గ్లాస్ కానీ అప్లై చేసుకోండి. ఎందుకంటే లిప్స్ డ్రైగా పొడిగా అయిపోతాయి కదా. బాగా డ్రైగా ఉన్నాయి, పొరలు వస్తాయంటే చిన్న కాటన్ మీద క్లెన్జింగ్ మిల్క్ కానీ క్లెన్జింగ్ ఆయిల్ కానీ క్లెన్జర్ కానీ ఏదైనా పెట్టి మొత్తం నీట్గా ఫస్ట్ తుడండి. లిప్ని తుడిచిన తర్వాత
పొరలన్నీ విడిపోయిన తర్వాత లిప్ గ్లాస్ కానీ లిప్ బామ్ కానీ అప్లై చేయండి. మీ దగ్గర బామ్ ఉంటే బామ్ అప్లై చేయండి, బామ్ లేదు అనుకున్నప్పుడు గ్లాస్. యాక్చువల్లీ ఫస్ట్ బామ్ అప్లై చేసుకుంటే బెటర్. ఓకే, లిప్ బామ్ అప్లై చేసిన తర్వాత లిప్స్టిక్ మీకు వాటర్ ప్రూఫ్ కావాలి, అస్సలు చెరగకూడదు, తిన్నా తాగినా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలానే ఉండిపోవాలంటే లిక్విడ్ లిప్స్టిక్స్ వాడండి. లాంగ్ వేర్ లిక్విడ్ లిప్స్టిక్స్. ఇప్పుడు నేను వేసుకున్నాను, మార్నింగ్ వేసుకున్నాను మొత్తం ఇది మేకప్, సో ఈవినింగ్ వరకు అలానే ఉంటుంది. ఓకే, లేదు మాకు అంత వాటర్ ప్రూఫ్ వద్దు మేడం, కొంచెం మాయిశ్చర్గా కావాలి, లిప్స్ డ్రై అవ్వకూడదు అనుకుంటే క్రీమీ మ్యాట్ తీసుకోండి. మిస్టర్ ఆఫ్ మిలన్ క్రీమీ మ్యాట్. ఆర్ ఎల్స్ మీకు వెలీనో కూడా ఉన్నాయి. వెలీనో ఏంటంటే స్టే ఆన్ ఎక్కువసేపు ఉండదు, బట్ మాయిశ్చర్గా ఉంటుంది, డైలీ వేర్కి బాగుంటాయి, మనం రెగ్యులర్గా బ్యాగ్లో క్యారీ చేసుకుంటాము, ఇన్ కేస్ లిప్స్టిక్ పోతే వెంటనే వేసుకుంటామంటే వెలీనో బెటర్. ఇప్పుడు ఆఫర్ కూడా ఉంది, వెలీనో లిప్స్టిక్స్ బై 1 get 1 ఉన్నాయి. ఓకే, వెలీనో లిప్స్టిక్స్ కానీ నెయిల్ పాలిషెస్ కానీ బై 1 get 1 ఉన్నాయి. సో లిప్స్టిక్ వేసుకుంటే మన లిప్ మేకప్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఫేస్ మేకప్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఫేస్ని హైలైట్ చేసుకోవాలి. హైలైట్ చేసుకోవడం కోసం ఇక్కడ మనకి ఏదైతే హైలైటర్ ఉందో, ఓకే, బుగ్గలకి లాస్ట్లో మీరు ఫస్ట్ బ్లష్ ఆన్ వేసుకోకపోతే బుగ్గలకి ఇప్పుడు వేసుకోవచ్చండి. మేకప్ మొత్తం అయ్యాక బుగ్గలకి బ్లష్ ఆన్ వేసుకొని ఈ హైలైటర్ని టీ జోన్ అంటే ఇక్కడ నోస్ ఈ ఎడ్జ్ షార్ప్ లైన్, ఈ డాట్ పెదం పైన సెంటర్లో అండ్ ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా బ్లాక్గా ఇక్కడ, అండ్ ఈ బ్లష్ ఆన్ ఏదైతే వేసామో దానికి పై లైన్ కళ్ళ కిందకి ప్లస్ బ్లష్ ఆన్కి మధ్యలో ఈ హైలైటర్ని వేసుకోవాలి జస్ట్ ఇలా. ఓకే, సో అలా మనం హైలైట్ చేసుకుంటే హైలైటర్ని టీ జోన్కి చీక్స్కి హైలైట్ చేసుకుంటే చూడండి, మనకి చాలా హీరోయిన్స్ కానీ వీళ్ళు మేకప్ చేసుకునేటప్పుడు ఇవి మాత్రమే షైనీగా కనిపిస్తాయి. సో ఆ లుక్ అనేది వస్తుంది. ఓకే, దాన్ని డ్యూయీ లుక్ అంటాం. ఏం లుక్ అంటామండి, డ్యూయీ ఫినిషింగ్ కావాలంటే మనం అలా చేయొచ్చు. ఆ మొత్తం హైలైటర్ బ్రాంజర్ అన్నీ మనం చేసుకున్న తర్వాత ఫైనల్ స్టెప్, మన మేకప్ మొత్తం అయిపోయింది అని అనుకునేటప్పుడు జస్ట్ ఫేస్ మిస్ట్ మనం ఫస్ట్ వాడాం కదా, దీన్ని ఫస్ట్లో మనం టోనర్ కింద దీన్ని యూస్ చేసాం, ఇప్పుడు మేకప్ని సెట్టింగ్ చేసే స్ప్రే కింద యూస్ చేయొచ్చు. సో మొత్తం మేకప్ అయిపోయిన తర్వాత ఫస్ట్లో దగ్గర నుంచి చేసాం, మేకప్ అయ్యాక దగ్గర నుంచి కాదు, మన చేతిని ఇంత దూరం పెట్టుకోవాలి జస్ట్. ఓకే, ఒక మూరంత దూరం పెట్టుకొని లాంగ్ నుంచి జస్ట్ ఇలాగా 3 స్ప్రేస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇలాగా మనం చేసుకుంటే మన మేకప్ అనేది ఎక్కువసేపు స్టే అని ఉంటుంది. సో దీన్ని 2 times వాడాం, ఫస్ట్ లాస్ట్. ఓకే, ఇప్పుడు ఫేస్ మేకప్ అంతా అయిపోయిన తర్వాత హెయిర్ సెట్ చేసుకోండి. హెయిర్ నీట్గా కోమ్ చేసుకొని స్ట్రైట్నింగ్ ఏమైనా చేసుకొని మనకి నచ్చిన హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. అండ్ డ్రెస్సింగ్కి మేకప్కి సెట్ అయ్యే హెయిర్ స్టైల్ మనం చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ నెయిల్స్కి నెయిల్ పెయింట్ కంపల్సరీ. మనం ఏదైతే డ్రెస్సింగ్ వేసామో దానికి మ్యాచ్ అయ్యేలాగా, పార్టీ వేర్ అయితే డబల్ కలర్స్ కూడా వేసుకోవచ్చు, ఇలాంటి గ్లిట్టర్ షేడ్స్ అవి యాడ్ చేసుకొని నెయిల్ పాలిషెస్ వేసుకుంటాము. సో టోటల్ మేకప్ ఫినిష్ అయిపోతుంది. ఆ తర్వాత జ్యువెలరీ, మీరు వెళ్ళే పార్టీకి మీరు వేసుకున్న డ్రెస్కి తగ్గట్టుగా జ్యువెలరీ వేసుకుంటాము, వాటికి మ్యాచ్ అయ్యేటట్టుగా బ్యాంగిల్స్ అండ్ మన మెడలోని ఇయర్ రింగ్స్ ఇవన్నీ పెట్టుకుంటాం, శాండిల్స్ ఇవన్నీ కూడా వేసుకొని కంప్లీట్గా మేక్ ఓవర్ అనేది అయిపోతుంది. ఓకే, అర్థమైందా? అందరూ స్టెప్ బై స్టెప్ రాసుకున్నారా? నేను ఎందుకు ఇది 2 parts కింద డివైడ్ చేస్తానంటే ఇప్పుడు మీకు కొంచెం అర్థమవుతుంది, బట్ ఎలా వేయాలనే ఐడియా రాకపోవచ్చు. ఏ ప్రొడక్ట్స్ వాడాలి, దేని తర్వాత ఏది వాడాలి, కనీసం ఒక 30% అయినా అర్థమవుతుంది. ఇంకో సెషన్లో మనం డెమో చూస్తాం కదా, డెమో చూసినప్పుడు క్లియర్గా ఐడియా వచ్చేది. మీ దగ్గర ఆల్రెడీ రాసుకొని ఉంటాయి కాబట్టి స్టెప్ బై స్టెప్ నేను వేస్తూ ఉంటే మీరే చెప్తారు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో చెప్తారా అలాగా, లేదా ఈ బుక్ పక్కన పడేస్తారా? ఎస్. ఓకే, ఇప్పుడు డబల్ పీవీ ఆఫర్ కూడా ఉందండి. ఓకే, నేను ఆల్రెడీ మీకు గ్రూప్స్లో షేర్ చేశాను. మిస్టర్ ఆఫ్ మిలన్, వెలీనో, డ్యూ గార్డెన్, స్కిన్ ఫార్ములా 9 వీటిలో మీరు ఏ ప్రొడక్ట్స్ తీసుకున్నా డబల్ పీవీ ఆఫర్ వస్తుంది. సో మనం ఇంకో 2 to 3 డేస్లో ఈ డెమో అనేది ష్యూర్గా పెట్టుకుందాం. సో ఎవరికైనా మేకప్ ఇంట్రెస్ట్ ఉంది,
నేర్చుకోవాలనుకునేటప్పుడు నేను జూమ్లో చెప్పేటప్పుడే మీరు నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పిన ప్రొడక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కొని పెట్టుకోండి. మీరు ఎలాగో 100 పీవీ బిల్స్ ఇవి చేయాలి కదా, ఇప్పుడు డబుల్ పీవీ కూడా వస్తుంది. సో ఈ మేకప్ ప్రొడక్ట్స్ చెప్పినవన్నీ కొని పెట్టుకోండి. ఆ రోజు రెడీగా ఉండండి. రెడీగా ఉంటే నాతో పాటు మీరు ట్రయల్ మేకప్ ఇంట్లో వేయొచ్చు, మీకు మీరు సెల్ఫ్గా కూడా వేసుకోవచ్చు. ఓకేనా? అండ్ గ్రూప్లో మీకు కొన్ని పోస్టర్స్ పంపిస్తున్నాం, సమ్మర్లో ఏం వాడాలి అండ్ మేకప్కి ఏం వాడాలని. సారీ, ఆ పోస్టర్స్ చూడండి, వాటి బట్టి సజెషన్స్ ఇవ్వండి, వాటి బట్టి బిల్డింగ్స్ అనేవి చేసుకోండి. ఓకే, క్లియర్ కదా ఆల్ ఆఫ్ యూ? సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో మీట్ అవుదాము. ఓకే, నేను ఇప్పుడు మీకు ఇచ్చిన ఇది ఏదైతే ఉందో ఒక పోస్టర్ క్రియేట్ చేశాను, అది గ్రూప్లో షేర్ చేస్తాను. ఓకేనా? దాన్ని బట్టి ప్రొడక్ట్స్ రాసుకోండి, బిల్లింగ్స్ చేసుకునే వాళ్ళు దాన్ని బట్టి చేసుకోండి. ఓకేనా? మనం డెమో చూస్తే ఇంకా క్లియర్ నాలెడ్జ్ వస్తుంది. ఎవరికైనా అర్థం కాకపోయినా టెన్షన్ పడొద్దు, డెమో చెప్పేటప్పుడు నేను క్లియర్గా చెప్తాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. విష్ యూ హెల్త్ అండ్ విష్ యూ వెల్త్. బాయ్ బాయ్.